అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం మానవహారం కార్యక్రమాన్ని జిల్లా యాంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా ఎంఎస్ దివాకర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారం నుంచే ముందుగా అన్ని ఏర్పాట్లు చేయడంతో మానవహారం కార్యక్రమం విజయవంతమైంది. నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద మానవహారం కార్యక్రమంను ఎమ్మెల్యే గవియప్ప ప్రారంభించారు. అనంతరం విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్య, ఐక్యత, సమగ్రత, సామరస్యానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం మానవహారం ఏర్పాటుతో భారీ రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ఈ చారిత్రక మానవహారం విజయనగర జిల్లా టీబీ డ్యాంలో గణేష గుడి సమీపంలోని మొదటి వంతెన నుంచి ప్రారంభమై నగరం మీదుగా భువనహల్లి వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేరకు సాగుతుందని తెలిపారు. మానవహార నిర్మాణంలో వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, సంఘ సంస్థలు, ప్రజా ప్రతినిధులతో పాటు వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, ఎస్పీ శ్రీహరిబాబు, హుడా అధ్యక్షులు హెచ్ఎన్ఎఫ్ఈఎం ನಿಯಾಜಿ ತದಿತರರು ಪಾಲ್ಗೊಂಡರು. ಅದು 3 ರಿಂದ 4 ನಿಮಿಷದ ಒಳಗೆ ಮಾನವ ಸರಪಳಿ ರಾಜ್ಯಾದ್ಯಂತ 2500 ಕಿಲೋಮೀಟರ್ ಮಾನವ ಸರಪಳಿಯನ್ನು ಒಂದೇ ಸಮಯದಲ್ಲಿ 5 ನಿಮಿಷದವರೆಗೆ ತಾವೆಲ್ಲರೂ ಭಾಗವಹಿಸಬೇಕಾಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಈ ಒಂದು ಸಂವಿಧಾನದ ಪ್ರಸ್ತಾವನೆಯನ್ನು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರೂ ಕೈಯನ್ನು ಮುಂದೆ ಚಾಚಿ ತಾವೆಲ್ಲ ಹೇಳಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾರತದ ಜನಗಳಾದ ನಾವು ಭಾರತವನ್ನು ಒಂದು ಸಾರ್ವಭೌಮ, ಸಮಾಜವಾದಿ, ಸರ್ವಧರ್ಮ, ಸಮಭಾವದ, ಪ್ರಜಾಸತ್ತಾತ್ಮಕ ಗಣರಾಜ್ಯವಾಗಿ ರಚಿಸಲು ಮತ್ತು ಅದರ ಸಮಸ್ತ ನಾಗರಿಕರಿಗೆ